Roses for you, Niranjan. మార్టిన్ దినకర్, నీ మాటలు, ప్రవర్తన, పద్ధతి ఏది నాకు నచ్చలేదు. నువ్వు బెదిరించిన ఈ విధానం అది అస్సలు నచ్చలేదు. టూ మెలోడ్రమాటిక్ యూనో. నీ అబ్బ నువ్వు నీ గన్స్ అండ్ రోసెస్. Do you dare shoot me? మా నాన్నొంటి మీద ఒక చిన్న ఘాటు పడిందో తర్వాత నిన్ను పూడ్చడానికి నీ శవం కూడా దొరకదురా. నీలాంటి వాళ్ళు బతుకుతుంది ఇతరులు భయపడ్డం వల్లే, కానీ నేను అలాంటి వాణ్ణి కాదు. భయమే నన్ను చూసి భయపడుతుందిరా. నీకు వ్యతిరేకంగా మీరా సాక్ష్యం చెప్తుంది. నువ్వు తన కాలి గోటిని కూడా ముట్టుకోలేవు. తప్పు చేసావు నిరంజన్. I'll have the last laugh. నిజమే, చివరి నవ్వు నీదే అవుతుంది. బట్ మరోసారి నవ్వడానికి నువ్వు బతికుండవుగా. నౌ గెట్ లాస్ట్. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారట? అది ఇక మీరు దూర ప్రాణాలు పెట్టుకోకండి. ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాను. బయటికి వెళ్ళేటప్పుడు షాడో పోలీస్ సర్వైలెన్స్ ఉంటుంది. అలెక్స్ విల్ హ్యాండిల్ ఇట్. మీరు చెప్పేది వింటుంటే నాకు భయంగా ఉంది సార్. అంకుల్ మీరు ఊరుకోండి సార్. నేను బెంగళూరు వెళ్లే తీరాలి. జాబ్లో జాయిన్ అవ్వడానికి నేను 2 వారాల ఎక్స్టెన్షన్ అడిగాను. నౌ ద టైమ్ ఇస్ అప్. ఐఎమ్ సారీ బట్ యు కాంట్ గో. లేదు, అయినా నాకు తెలియక అడుగుతాను. అతను అదే ఆ మార్టిన్ దినకర్ నన్నెందుకు ఫోకస్ చేస్తున్నాడు? అతని గురించి నాకు తెలిసిందంతా నేను మీకు ముందే చెప్పాను. ఇంకా నన్నెందుకు ఇబ్బంది పెడతారు? ఇట్స్ టూ లేట్. మీరు కాసేపు బయట ఉండండి సార్. ఐ నీడ్ టు టాక్ టు హర్. సార్ ప్లీజ్ రండి. మీరా, దిస్ ఇస్ సీరియస్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. బట్ వై? బికాస్ వాడికి మన గతం గురించి తెలుసు. నిన్ను అడ్డబెట్టుకొని నన్ను బెదిరించాలని చూస్తున్నాడు. ఐ టెల్ యూ, హీస్ అన్ యాస్హోల్. నా మీద నీకున్న పగ అతనికి తెలిసే అవకాశం లేదు కదా. మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మార్టిన్ గురించి అంతా చెప్పేస్తాను. లెట్ హిమ్ రికార్డ్. ఆ తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళిపోతాను. మోర్ దాన్ అ జాబ్, ఐ నీడ్ అ చేంజ్ ఆఫ్ ప్లేస్. ఇంకా ఈ ఊళ్ళో ఉండడం నాకు ఇష్టం లేదు. సిన్స్ వి మెట్. నో యూ కాంట్ గో. నేను చెప్పాను కదా, వెళ్ళి తీరాలి, లేదంటే ఉద్యోగం పోతుంది. Do hell with your job, Meera. You can't go. You are under my protection. What did you say? I said, you are under my protection. I love that. What? I always love that. Are you crazy? Yes, for you.
నీకు మీరాకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మీరిద్దరూ విడిపోవడానికి కారణం నేనే అయ్యానని నాకెంతో బాధగా ఉండేది. పోతే ఉద్యోగ విషయంలో నువ్వు ఇంకా కొంచెం బాధ్యతగా ఉండాలి. నీ ముక్కోపం మొండితనం పోలీసు ఉద్యోగానికి అంత మంచిది కాదు. నీ సీనియర్స్ని నువ్వు గౌరవించాలి. వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినాలి. ఐజీ థామస్ గారు చాలా మంచివారు. డిపార్ట్మెంట్లో అందరూ గౌరవిస్తారు. ఆయన సలహాలు నువ్వు తీసుకోవాలి. నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే ఆయన నిన్ను ఖచ్చితంగా కాపాడతారు. మరి మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదు? అది బాలగోపాల్ సార్ ఎంతగానో ప్రయత్నించి చూశారు, లాభం లేకపోయింది. నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరికి సాయం చేయరు నాన్న. మనకి మనమే సాయం చేసుకోవాలి. నేను నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను. 2-3 రోజులుగా ఈ ఇంటి చుట్టూ మఫ్టీలో కొంతమంది పోలీసులు ఉన్నారు. ఏమిటి విషయం? అది అంత ఇంపార్టెంట్ కాదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కదా 29 ఏళ్ళు. నన్ను కొందరు బెదిరించారు. ఏంటి అలెక్స్? సార్, పార్లపల్లి సుభాష్ని జయప్రతాప్ని లొకేట్ చేశాం సార్. వాళ్ళు నాగర్కోయిల్లో ఒక కాలనీలో ఉన్నారు. వాళ్ళకి అక్కడ లోకల్ గుంటాల సహాయం ఉంది సార్. వెయిట్ చేయి, నేను వస్తాను. అలాగే సార్. అన్నా నిరంజన్ వస్తున్నా. పారిపోండి. త్వరగా రండి. సంఘటన జరిగిన రాత్రి ఏం జరిగిందో చెప్పు, విత్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. క్రికెట్ లీగ్లో ఏపీ టీం గురించి ప్రెస్ రిపోర్ట్లు అనౌన్స్ చేశాక Cloud9 హోటల్లో సైమన్ రాజేష్ ఒక పార్టీ అరేంజ్ చేశాడు.
పార్టీ పూర్తయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. సైమన్ నన్ను ప్రతాప్ని తనతో పాటు తన ఫామ్ హౌస్కి రమ్మన్నాడు. సైమన్ మాతో పాటు బండెక్కాడు. తనే డ్రైవ్ చేస్తానని మొండికేశాడు. నేను డ్రాప్ చేసి వస్తాను. భాయ్ భాయ్ మీరు డ్రైవ్ చేయొద్దు. ఇలా రండి, నేను డ్రైవ్ చేస్తాను. నేనే డ్రైవ్ చేస్తాను. ఆపండి భాయ్, నేను నడుపుతాను. Get out of the vehicle. You swine. నువ్వు చెప్తే నేను వినాలా? దిగు. భాయ్ నేను Get out. భాయ్ దిగరా. Idiot. భాయ్ ఏయ్ హలో హలో జయ, మీరు బయలుదేరారా? సైమన్ గొడవ చేసి నన్ను కారు నుంచి దించేశాడు. నేను రోడ్డు పక్కనే ఉన్నాను. ఓకే, త్వరగా రా, త్వరగా. అతను దేన్నైనా గుద్దేస్తాడేమోనని భయంగా ఉంది. నువ్వు త్వరగా పని. సరేరా, ఎక్కువ. వీడొచ్చి నన్ను పికప్ చేసుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత మేము చూసింది ఏంటంటే సైమన్ తీసుకువెళ్ళిన నా బండి రోడ్డు పక్కన ఆగుంది. మేము బండి ఆపి కిందకి దిగి చూసాం. సైమన్ 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 మాట్లాడు. ఎవరి పని చేశారు? సైమన్ పోలీస్ కమా సైమన్ రమ్మంటాడే. మేమిద్దరం తెలియక ఇరుక్కున్నాం సార్. ఈ కేసులో అరెస్ట్ చేస్తారని భయపడి పారిపోయాం. ఏదో ఒక కోర్టులో సరెండర్ అవుదామని మా ప్లాన్. ఇతను చెప్పిన దానికి మించి మాకేం తెలియదు సార్. మీరు ఎలాగైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావాలంటే నా మొబైల్ కాల్ లిస్ట్ చెక్ చేసుకోండి. అనుమానం కలిగేలా ఒక్క కాల్ కూడా ఉండదు. సైమన్తో గొడవ జరిగి నిన్ను రోడ్డు మీద దింపేసిన తర్వాత ఎంతసేపటికి జయప్రతాప్ నీ దగ్గరకు వచ్చాడు? 1 అరగంట అయి ఉంటుంది సార్. నిజమేనా? అవును సార్. మీకు మార్టిన్ దినకర్ అనే వ్యక్తి తెలుసా? తెలీదు సార్. ఎందుకు సుభాష్ సడన్ గా అంత రియాక్షన్ ఇచ్చావు? లేదు సార్, అదేం లేదు. Sir, Niranjan has something important to brief you. Yes. సార్, జయప్రతాప్ ని పార్లపల్లి సుభాష్ ని ఎంక్వైరీ చేయడం వల్ల మనకు పెద్దగా డీటెయిల్స్ ఏం దొరకలేదు. వాళ్ళు చెప్పినవన్నీ మోర్ ఆర్ లెస్ ఇంతకు ముందు మనకు తెలిసిన విషయాలే. బట్ దర్ ఇస్ వన్ డెవలప్మెంట్. Tell me. వాడు నిరపరాధ నిరూపించుకోవడానికి పార్లపల్లి సుభాష్ 2 సార్లు నాతో అన్నాడు, మీరు కావాలంటే నా కాల్ లిస్ట్ చెక్ చేసి చూసుకోండి అని. దాట్ మేడ్ మీ క్యూరియస్. సో నేను వాడి కాల్ లిస్ట్ తెప్పించాను. సైమన్ తో కారులో బయలుదేరిన తర్వాత హత్య జరగడానికి దాదాపు 45 నిమిషాల లోపు సుభాష్ తన ఫోన్ నుంచి కాల్ చేసింది జయప్రతాప్ కి మాత్రమే. వాళ్ల మధ్య గొడవ జరిగిన తర్వాత సైమన్ వాడిని కారు నుంచి దింపేసినట్టు వాడు చెప్తున్నాడు. ఇక్కడ నాకు ఇంకో ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. సైమన్ తో కారులో వెళ్లేటప్పుడు సుభాష్ ఎవరికైనా మెసేజ్ పంపాలంటే దానికి ఒక మార్గమే ఉంది. ఎ వెరీ యూజువల్ మెథడ్. ఎవరినైతే అలర్ట్ చేయాలో వాళ్ళకు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు. డయల్ చేసి 1-2 రింగుల్లో కట్ చేసే కాల్స్ అన్ని కాల్ లాగ్ లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ సెల్ ప్రొవైడర్ సర్వర్ లాకర్ ఫోల్డర్ లో 14 రోజుల వరకు ఆ డీటెయిల్స్ స్టోర్ అయి ఉంటాయి. సుభాష్ సెల్ లోని ఒక డీటెయిల్ లాగ్ సైబర్ సెల్ నుంచి మనకి దొరికింది. పేజ్ నంబర్ 3 ఇన్ ది ఫోల్డర్ సార్. సైమన్ తో బయలుదేరిన తర్వాత సరిగా 1:21కి వాడు 9946509770 అనే నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇచ్చాడు. సుభాష్ ఎవరికి మిస్డ్ కాల్ ఇచ్చాడు? ఈ ట్రేస్ ద నంబర్? ఎస్ సార్. RDX అనిల్, ఏ హై ప్రొఫైల్ క్రిమినల్. వాడి తమిళనాడు మొబైల్ కే సుభాష్ కాల్ చేశాడు. సార్, క్వారీలకు పేలుడు పదార్థాలని సప్లై చేస్తూ ఒక ఇల్లీగల్ ట్రాన్స్పోర్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత హీ గ్రూ అప్. రామేశ్వరం నుంచి శ్రీలంకకి RDX దొంగతనంగా తరలిస్తూ ఉండడం వల్ల RDX అనిల్ అనే పేరు తెచ్చుకున్నాడు. సుభాష్ క్వారీ వ్యాపారాల్లో అనిల్ కూడా ఇన్వెస్ట్ చేశాడు. తమిళనాడు ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎంక్వైరీ చేశాం సార్. RDX అనిల్ ని ఫిక్స్ చేసేది, యూజ్ చేసుకునేది మార్టిన్ దినకర్. ఈ విషయం ఇంతవరకు మేము ఎవరితోటి చెప్పలేదు. ఏ విధంగానైనా ఇది బయటపడితే అనిల్ తప్పించుకుంటాడు. నిరంజన్ తనొక్కడే అనిల్ ని సింగిల్ హ్యాండెడ్ ఆపరేషన్ లో పట్టుకోవాలని అభిప్రాయపడుతున్నాడు. ఆర్ యూ షూర్ యూ కెన్? ఎస్ సార్, ఐ క్యాన్. దెన్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.
యూఆర్ టేకెన్. కమ్ విత్ మీ. నీకు ఆర్డిఎక్స్ అనిల్ అనే వీడికి మధ్య ఏంటి సంబంధం? నువ్వు సమాధానం చెప్పడం నీకే మంచిది సుభాష్. లేదంటే వీడికి సంబంధించిన అన్ని కేసుల్లో నీ పేరు ఉంటుంది. నేను చెప్తాను సార్. నేను క్వారీ బిజినెస్ చేస్తున్నప్పుడు లైసెన్స్ లేని ఎక్స్ప్లోజివ్ సప్లై చేసింది అనిల్ భాయే. ఆ రోజు నుంచి మేము ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత ఎన్నో బిజినెస్లు మేము కలిసే చేస్తున్నాం. బిజినెస్ అంటే కొటేషన్లు, భూతగాదాలు, హవాలా. పోతే రామేశ్వరం నుంచి ఆయుధాలు తరలించడం అంతేగా. హత్య జరిగిన రోజు రాత్రి జయప్రతాప్ను అవాయిడ్ చేసి నువ్వు సైమన్తో కారులో వెళ్ళడానికి కారణం ఉంది. నువ్వేదో ప్లాన్తోనే వెళ్ళావు కదా? అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. వీడే ముందు సైమన్ తీసుకెళ్ళింది. I'm all right. ఓకే Thank you. ఓకే Bye. చూడు, నేను సైమన్ ఫామ్ హౌస్ కి వెళ్తాను. వీళ్ళని పంపించేసి నువ్వు అక్కడికి వచ్చే. Bye. మామ నేనే డ్రైవ్ చేస్తాను. Okay, bye. Bye. నువ్వు సైమన్తో బయలుదేరిన తర్వాత నువ్వు వీడికో మిస్డ్ కాల్ ఇచ్చావు. ఏ ప్లాన్తో మిస్డ్ కాల్ ఇచ్చావు? నువ్వేవి చెప్పొద్దురా, వీడు మనల్ని ఏవి పీకలేడు. చెప్తాను సార్. మేము బయలుదేరాక దారిలో వెయిట్ చేస్తున్న అనిల్ భాయ్కి తెలియడానికి నేను మిస్డ్ కాల్ ఇచ్చాను. ఆ తర్వాత ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పూస్తా. హాయ్, నా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. కొంచెం బండి ఆపుతారా? అతనే. What's happening here? Move the car. Go. Go. హలో జయ, మీరు బయలుదేరారా? మేము వచ్చేసాం. వాడు నన్ను బండిలోంచి దించేశాడు. నేను రోడ్డు పక్కనే ఉన్నాను. కమ్ ఫాస్ట్. ఓకే, అంటే అంతవరకు ఏర్పాటు చేసింది నువ్వే. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో మనుషులు వెయిట్ చేస్తున్నారు, అవునా? కరెక్టే సార్. అనిల్ భాయ్ ఈ ఐడియా ఇచ్చాడు. సైమన్ హత్య అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్లో ఉండాలని చెప్పాడు. నేను జోషువా కలిసి ప్లాన్ చేశాం. సైమన్ పడవడానికి మలేల బాబ్జీని ఏర్పాటు చేసింది ఈ జోషువాయే సార్. మీరు చెప్పినట్టే నేను దిగిన చోటుకి 1.5 కిలోమీటర్ల దూరాన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. త్వరగా వెళ్ళు.
అయితే సైమన్ నీ బైక్ ని గుద్దడం, నువ్వు నీ గ్యాంగ్ వాడిని ఫాలో చేయడం, మల్లెల బాబ్జీ ఏదో ఆవేశంలో వాడిని పొడవడం, ఇదంతా ఒట్టి కట్టు కదా? మీకు ఇంకా అర్థం కాలేదా? ప్లాన్ చేసి చేసిన హత్య కాదు, ఏదో ఆవేశంలో చేసిన హత్య నిరూపిస్తే కోర్టులో శిక్ష తక్కువ పడుతుంది కదా. సార్, నేను మీకు విషయం చెప్పాలి. ఎస్. సైమన్ గొంతు మీద ఉన్న గాయం మల్లెల బాబ్జీ కత్తి వల్ల కాదు ఏర్పడింది. అది వీడి పని అయి ఉంటుంది ఖచ్చితంగా. జోషువా కత్తిపోటుకి చస్తాడో లేదో అన్న అనుమానంతో నువ్వు ముందే సైమన్ పీక కోసావు, తర్వాత వీళ్ళకి వదిలేశావు, అవునా? చూడండి సార్, సైమన్ రక్త మార్కులు మనం కారులో చూసింది ముందు సీట్లో కాదు, వెనక సీట్లో. నువ్వెంత ప్రయత్నించినా సరే నువ్వు ఈ కేసు నుంచి బయటపడలేవు. నిన్ను బొక్కలో తోస్తాను. మర్యాదగా చెప్పు, సైమన్ని కారులోంచి బయటికి లాగింది వెనక సీట్లోంచేగా? అవును సార్.